అధ్యాయం 1 సిరిగిరిపేట ఒక అందమైన గ్రామం. తెలంగాణలోని సిరిగిరిపేట అనే చిన్న గ్రామం ప్రకృతి అందాల మధ్య ఉచ్చంగా ఉంది. పచ్చని పొలాలు, వానచినుకులు తాకే మట్టివాసన, గోదావరి ఉపనది ఒడ్డున అలల తాకిడి ఇవన్నీ కలిపి ఆ ఊరిని ఒక స్వర్గధామంలా మారుస్తాయి. చేనేత వృత్తి, వ్యవసాయం, కూలీపని ఇవే ఈ ఊరి జీవనాధారం. ఈ ఊరిలోనే ఒక చిన్న ఇంట్లో నివసించే వ్యక్తి రామకృష్ణయ్య. ఆయన ఒక మధ్య తరగతి రైతు. స్వయంగా కష్టపడి పనిచేస్తూ తన కుటుంబాన్ని నడిపించే గొప్ప వ్యక్తి. ఆయన భార్య సరస్వతి మిడతలకు అల్లికేసే తల్లి ప్రేమతో కుటుంబాన్ని కాపాడుతూ ఉంటుంది. వీరికి ఒకే ఒక్క కూతురు సంధ్య. సంధ్య 22 ఏళ్ల ముద్దుల కూతురు. ముద్దబోడుగు కానీ తెలివైన అమ్మాయి. చిన్నప్పటినుంచి సహజమైన స్నేహ స్వభావం కలిగి అందరికీ సహాయం చేసే మంచి మనసున్నది. పొలాల్లో పనిచేయడమే కాదు, చిన్న పిల్లలకు అక్షరాలు నేర్పడం, గ్రామంలో పేదవారికి సహాయపడడం ఇవన్నీ ఆమె రోజువారీ జీవితం. సంపద కాదు, ప్రేమే నిజమైన సంపాదన అనే తత్వశాస్త్రం ఆమె గుండెల్లో నిలిచిపోయింది. అధ్యాయం 2 పట్టణ యువకుడు అరుణ్. హైదరాబాద్లోని అరుణ్ పెద్ద వ్యాపారి కుమారుడు. అతని తండ్రి జగన్నాథం ఒక పేరొందిన వ్యాపారవేత్త. కుటుంబం సంపన్నమైనదైనా అరుణ్ మనసు మాత్రం భిన్నంగా ఉంటుంది. ఆసక్తి లేని బిజినెస్ మీటింగ్స్, నిత్యం లాభనష్టాల లెక్కలు ఇవన్నీ అతనికి ఉక్కిరిబిక్కిరి చేసేవి. ఒకరోజు తన తండ్రి చెప్పిన మాటలు అతని జీవితం మారుస్తాయి. నువ్వు కుటుంబ వ్యాపారాన్ని నడపాలి. నీ బాధ్యత నువ్వు తీసుకోవాలి. కాని అరుణ్ తనకేం కావాలో తెలియదు. ఒక వెరైటీ ప్రపంచాన్ని అన్వేషించాలనిపించింది. అలా సిరిగిరిపేట అనే గ్రామం గురించి తెలుసుకుని అక్కడికి ప్రయాణం చేయాలని నిర్ణయించుకున్నాడు. అధ్యాయం 3 అరుణ్ సంధ్య తొలిసారి కలుసుకోవడం. సిరిగిరిపేట చేరుకున్న వెంటనే అరుణ్ నగరపు కఠిన జీవనంతో పోలిస్తే గ్రామంలోని ప్రశాంతతను ఆస్వాదించడం మొదలుపెట్టాడు. ఒకరోజు నది ఒడ్డున అరుణ్ తొలిసారి సంధ్యను చూస్తాడు. ఆమె నదిలో చున్నీ తడుసుకోవడంతో ఆమె నవ్వుతూ తన మిత్రులతో ఆడుకుంటూ ఉంటుంది. అరుణ్ నవ్వుకుంటూ అనుకుంటాడు, ఏం స్వేచ్ఛ, ఏం నిర్భయం. అయితే సంధ్య అతన్ని గమనించి అడుగుతుంది, మీరు కొత్త వ్యక్తిగా కనిపిస్తున్నారు. ఊరికి కొత్తగా వచ్చారా? అరుణ్ కొంచెం ఆశ్చర్యంగా, అదేంటో, పట్టణవాడినని ఇట్టే గుర్తుపట్టేశారు. ఆ రోజు ఇద్దరి మధ్య మొదటి సంభాషణ ప్రారంభమైంది. అధ్యాయం 4 స్నేహం నుంచి ప్రేమ వరకు. దినాలు గడుస్తున్న కొద్దీ అరుణ్ సంధ్యను దగ్గరగా అర్థం చేసుకుంటూ వెళ్ళాడు. ఆమె దృఢమైన స్వభావం, ఆమెను చూస్తే ప్రపంచంలో ప్రేమకు ఇంకా స్థానం ఉందనే నమ్మకం కలుగుతోంది. ఒకరోజు అరుణ్ సంధ్యను చూస్తూ ప్రశ్నించాడు, ఈ ఊరిలో ఎందుకు ఉండిపోతున్నావు? పట్టణానికి వెళ్లి కొత్త జీవితం ప్రారంభించొచ్చు కదా? సంధ్య చిరునవ్వుతో, ఈ మట్టికే నేను బంధించబడ్డాను. ఇది మా స్వాస్థ్యం. ఈ మాటలు అరుణ్ మనస్సును గుచ్చుకున్నాయి. పుట్టిన ఊరిని, తన విలువలను వదిలేయకూడదనే సందేశం ఆమె మాటల్లో కనిపించింది. ఇలా ఒకరి జీవితాన్ని మరొకరు అర్థం చేసుకుంటూ నిస్సహాయంగా ప్రేమలో పడిపోయారు. అధ్యాయం 5 ప్రేమకు ఎదురైన విఘ్నాలు. ఊరిలో ఒకరిద్దరికి ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం తెలుసుకున్నారు. ఒక పట్టణపు పెద్దమనిషి కుమారుడు మన గ్రామంలోని ఒక సాధారణ రైతు కూతుర్ని ప్రేమిస్తున్నాడా? ఈ విషయం సంధ్య తండ్రి రామకృష్ణయ్యకు చేరింది. అతను కోపంగా సంధ్యను పిలిచి ప్రశ్నించాడు, ఇది నిజమేనా? అతను నీకు ఏమవుతాడు? సంధ్య అయోమయంలో పడిపోయింది. ఇకపోతే అరుణ్ తండ్రి జగన్నాథం కూడా కోపంగా మాట్లాడాడు, నీకు ఆ అమ్మాయిని మర్చిపోవాలి. మా కుటుంబం సంప్రదాయాలను విడిచిపెట్టలేం. ఇలా ప్రేమకు తొలి పరీక్ష వచ్చింది. అధ్యాయం 6 ప్రేమ విరహం. సంధ్య, అరుణ్ ఇద్దరూ ఇంట్లో ఒత్తిడిని తట్టుకోలేకపోయారు. తండ్రికి చెప్పిన మాటలు, గ్రామస్తుల పెదవి నెప్పాలు ఇవన్నీ సంధ్యను కలవరపెట్టాయి. నిజమైన ప్రేమ అంటే త్యాగమేనా? ఇక అరుణ్ తండ్రి ఒత్తిడితో ఊరిని వదిలి తిరిగి హైదరాబాద్ వెళ్లిపోవాల్సి వచ్చింది. అరుణ్ తన నమ్మకాన్ని కోల్పోకుండా ఒక రోజు తిరిగి వస్తానని హామీ ఇస్తాడు.
నువ్వు నా కోసం ఎదురుచూస్తావా? అరుణ్ అడిగాడు. సంధ్య తన కన్నీటి ముక్కలతో నువ్వు తిరిగి వస్తావన్న నమ్మకం నాకు ఉంది అని చెప్పింది. ప్రేమకు విరహం మొదలైంది. అధ్యాయం 7 అరుణ్ గుండెల్లో కలత. హైదరాబాద్ చేరుకున్న అరుణ్ తన గదిలో ఒంటరిగా కూర్చొని సంధ్య జ్ఞాపకాలలో మునిగిపోయాడు. ఆమె నవ్వు, ఆమె మాటలు, ఆమె అమాయకత్వం ఇవన్నీ తన మనసును కదిలించాయి. అతని తండ్రి జగన్నాథం గంభీరమైన స్వరంతో అన్నాడు. ఇంకా ఆ ఊరి ప్రేమను మర్చిపోలేదా? నీకు బిజినెస్లో ఫోకస్ పెట్టాలి. కాని అరుణ్ గుండెల్లో సంధ్య ప్రేమ చెరిగిపోలేదు. అధ్యాయం 8 సంధ్య నిస్సహాయత. ఇంకా అరుణ్ వెళ్లి కొన్ని రోజులు కూడా గడవలేదు. సంధ్య తండ్రి రామకృష్ణయ్య మిగతా ఊరి పెద్దలతో కలిసి ఆమె పెళ్లి గురించి నిర్ణయం తీసుకున్నారు. మా కుటుంబానికి తగిన అబ్బాయి కుదిరాడు. త్వరలోనే పెళ్లి జరపాలి. ఈ మాటలు సంధ్యను కుప్పకూలేలా చేశాయి. ఆమె అరుణ్ కోసం ఎదురుచూడాలని నిర్ణయించుకుంది. కాని తండ్రి ఒత్తిడి పెరిగింది. అధ్యాయం 9 అరుణ్ తిరిగి రావాలని నిర్ణయం. ఒకరోజు హఠాత్తుగా అరుణ్కు సంధ్య దగ్గర నుంచి ఒక ఉత్తరం వచ్చింది. ఆమె హస్తప్రతిలో రాసిన ఆ పత్రంలో, నాకు పెళ్లి కుదిర్చారు. కాని నా మనసు ఇప్పటికీ నీ దగ్గరే ఉంది. నిజమైన ప్రేమకు మరొక అవకాశం ఇచ్చి రావాలనిపించదా? ఈ మాటలు అరుణ్ను ఉక్కిరిబిక్కిరి చేశాయి. నా ప్రేమకు నిజమైన పరీక్ష ఇదే అని తన మనసులో అనుకున్నాడు. అధ్యాయం 10 పెళ్లి ఏర్పాట్లు. సంధ్య పరిస్థితి. సంధ్య తండ్రి ఆమెను వివాహానికి సిద్ధం చేయడం ప్రారంభించాడు. పెళ్లి కోసం ముహూర్తం, ఆహ్వానాలు, మాంగళ్య దారం సిద్ధం అన్నీ జరిగిపోతున్నాయి. కాని సంధ్య గుండెలో భయం పెరుగుతోంది. ఇది ప్రేమకు చివరి రోజు కావాలా? ఆమె ఆఖరికి అరుణ్ వస్తాడని ఆశించేది. అధ్యాయం 11 ఊహించని మలుపు. పెళ్లి రోజు వచ్చింది. సంధ్యకు కొత్త పట్టు చీర, పట్టు అలంకరణ, శుభముహూర్తం మొదలైంది. పెళ్లి మండపం ఊహించని ఉత్సాహంతో నిండిపోయింది. ఇదే సమయంలో హైదరాబాద్ నుంచి అరుణ్ గట్టిగా పరిగెత్తుకుంటూ ఊరికి చేరుకున్నాడు. వెనుకవైపు నుంచి పెళ్లి మండపం దగ్గరకు పరుగెత్తాడు. అధ్యాయం 12 నిజమైన ప్రేమ గెలుస్తుందా? పెళ్లి జరగబోతున్న వేళ. ఆపండి అని అరుణ్ గట్టిగా అరిచాడు. అందరూ ఆశ్చర్యపోయారు. ఈ పెళ్లి జరగకూడదు. సంధ్యను ప్రేమించేది నేనే. అధ్యాయం 13 పెళ్లి మండపంలో ఉద్రిక్తత. అరుణ్ ఊహించని రీతిలో ఆపండి అని అరిచిన వెంటనే మండపంలోని అందరూ ఆశ్చర్యంతో అతనివైపు చూశారు. సంధ్య తండ్రి రామకృష్ణయ్య ముఖం ముదురు గోధుమరంగులోకి మారింది. ఇక్కడ ఎందుకు వచ్చావు? మా కుటుంబాన్ని అవమానించేందుకునా అని గట్టిగా ప్రశ్నించాడు. సంధ్య గుండెల్లో కొత్త ఆశ చిగురించింది. ఆమె తన కన్నీటి కళ్లతో అరుణ్ వైపు చూస్తూ, తండ్రి ఏమి మాట్లాడతాడో ఊహిస్తూ భయంతో నిలబడింది. పెళ్లికొచ్చిన అతిథుల్లో గుసగుసలు మొదలయ్యాయి. ఒక పట్టణపు అబ్బాయి మళ్లీ మన ఊరికి వచ్చాడా? ప్రేమ కోసం త్యాగం చేస్తానని చెప్పాడా? అధ్యాయం 14 సంధ్య తండ్రి ధర్మసంకటం. రామకృష్ణయ్య కోపంతో ఊగిపోయాడు. ఇది మా కుటుంబానికి అవమానం. నువ్వు ఊరి పెద్దలను గౌరవించకుండా ఇలా పెళ్లి ఆపే హక్కు ఎవరిచ్చారు? అరుణ్ నమ్మకంగా ముందుకు వచ్చి అన్నాడు. అంకుల్, ఇది సంధ్య జీవితానికి సంబంధించిన విషయం. ఆమె హృదయం ఎవరితో ఉందో అదే నిర్ణయించాలి. సంధ్య తండ్రి సడెన్గా ఆగిపోయాడు. కనీసం సంధ్యను అడగాలని తన మనసులో తర్జనభర్జనలు జరిగాయి. అధ్యాయం 15 సంధ్య యొక్క నిర్ణయం. రామకృష్ణయ్య గంభీరంగా సంధ్యను చూసి, నువ్వు నిజంగా ఎవరితో జీవితం గడపాలి అనుకుంటున్నావు అని ప్రశ్నించాడు. సంధ్యకి ఏడుపు ఆగడం లేదు. ఆమె చుట్టూ ఉన్న బంధువులను, వరుడిని, తన తండ్రిని, చివరగా అరుణ్ను చూసింది. కాసేపటి మౌనానంతరం ఆమె నిర్ణయంగా ముందుకు వచ్చి అరుణ్ చేతిని పట్టుకుంది. నా మనసు ఎప్పుడూ అరుణ్ను మాత్రమే ప్రేమించింది. నేను ఆయనతోనే జీవితం గడపాలని అనుకుంటున్నాను. పెళ్లి మండపంలో నిశ్శబ్దం అలుముకుంది. అధ్యాయం 16 పెళ్లి రద్దు. ఊరి పెద్దల తీర్పు.
సంధ్య తండ్రి తీవ్రంగా షాక్ అయ్యాడు. అయితే ఊరి పెద్దలు ఒకరికొకరు చూసుకున్నారు. ఒక ముసలాయన గంభీరంగా మాట్లాడాడు. ప్రేమ శాశ్వతమైనది. అమ్మాయి మనసుకు వ్యతిరేకంగా మేమేం చేయలేం. ఇది విన్న వెంటనే పెళ్లి రద్దయింది. వరుడు కూడా అన్నాడు, నేను ప్రేమకు అడ్డంకి కావాలని అనుకోను. ఈ మాటలు వినగానే సంధ్యకు కన్నీళ్లు ఆగిపోవు. ఆమె తండ్రి ముఖం మెల్లగా మారిపోయింది. అధ్యాయం 17. తండ్రి మనస్సు మారిందా? రామకృష్ణయ్య నిశ్శబ్దంగా కూర్చొని ఉన్నాడు. కాసేపటి తర్వాత తన కూతురిని ప్రేమతో చూసి నెమ్మదిగా పలికాడు. నువ్వు నిజమైన ప్రేమను నిలబెట్టుకోవాలని కోరుకుంటున్నావా? సంధ్య హృదయం గుప్పుమంది. అవును నాన్నా అని చెప్పింది. తండ్రి తన కొడుకుని గుండెల్లో పెట్టుకుని నెమ్మదిగా అన్నాడు. పెళ్లికి నా ఆశీర్వాదం ఉంది. అందరూ ఆనందంలో మునిగిపోయారు. అధ్యాయం 18. నిజమైన ప్రేమ గెలిచింది. అంతా ముగిసిన తర్వాత ఊరి పెద్దలు, బంధువులు, గ్రామస్థులు సంధ్య అరుణ్ ప్రేమను దీవించారు. కొన్ని నెలల తర్వాత సంధ్య అరుణ్ ఘనంగా పెళ్లి చేసుకున్నారు. సమాజం మారిపోయింది. ప్రేమకు గౌరవం లభించింది. కుటుంబం ఓకే అయింది. ఇదే నిజమైన ప్రేమ విజయగాథ. ముగింపు. సంధ్య అరుణ్ కలిసిన తర్వాత గ్రామంలో ఎన్నో మార్పులు తెచ్చారు. అరుణ్ గ్రామాన్ని అభివృద్ధి చేయడం ప్రారంభించాడు. సంధ్య పిల్లలకు ఉచితంగా విద్యాబోధన అందించింది. ఇది ఒకటి కాదు, 2 కుటుంబాల గెలుపు. సమాజానికి ఇచ్చిన నిజమైన ప్రేమ సందేశం.